కంపేర్ చేసినట్లయితే ఎయిర్ హ్యాస్ గాట్ మోర్ వెయిట్ వెన్ కంపేర్డ్ టు హీలియం గ్యాస్. సో జనరల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడే మ్యాచెస్లో ఎక్కడ కూడా దే డోంట్ యూజ్ ఎనీ పర్టికులర్ ఎయిర్, దే ఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ దాట్. సో వాట్ ఈస్ దట్ గ్యాస్? వీ నీడ్ టు నో దట్ వన్. అట్ ద సేమ్ టైమ్ సపోజ్ దట్ ఇఫ్ ఐ సే ఎలక్ట్రికల్ స్విచెస్ అంటాం, మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే స్విచెస్, ఎలక్ట్రికల్ స్విచెస్, ట్యూబ్ లైట్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, టీవీ కానీ ఎనీ పర్టికులర్ స్విచెస్. ఈ పర్టికులర్ స్విచెస్ని తయారు చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ని బ్యాక్యులైట్ అంటాం. We all know that, right? We'll discuss that one in the case of electricity discuss చేస్తాం అది. At the same time, ఈ బ్యాక్యులైట్ అనేది కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బ్యాక్యులైట్ అనేది విచ్ టైప్ ఆఫ్ పాలిమర్ అనేది ఇంపార్టెంట్. సో బ్యాక్యులైట్ బేసికలీ ఇట్స్ ఎ పాలిమర్, బట్ ఈ పాలిమర్స్లో కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. విచ్ టైప్ ఆఫ్ పాలిమర్ అనేది దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. Now at the same time, when talking about the case of your కార్బన్, మన అందరికి తెలిసిన విషయం కార్బన్ అందరం చూసాం కూడా. But basically carbon, it exists in 4 different forms. Diamond antam, graphite antam, Buckminster fullerene antam, right? Diamond, graphite, coal, Buckminster fullerene ఇవన్నీ కూడా కార్బన్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా. సో వీటిలో ఈ నాలుగింట్లో కోల్ కానివ్వండి, డైమండ్ కానివ్వండి, గ్రాఫైట్ కానివ్వండి, బక్మినిస్టర్ ఫుల్లరీన్ కానివ్వండి, ఈ నాలుగిట్లో ఒకటి ఇట్స్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, రైట్? విచ్ వన్ ఇస్ దట్ వీ నీడ్ టు నో. At the same time, in talking about the case of your coal లో different varieties ఉన్నాయి. We call it as the case of your peat coal antam, or as we call it as a lignite coal antam, bituminous coal, anthracite coal, the different forms of coal. So from where we are extracting this particular coal, ఈ particular coal difference ఏంటి? Why we are calling it as peat coal ఎందుకంటున్నాం, lignite coal ఎందుకంటున్నాం, bituminous అంటున్నాం, anthracite అంటున్నాం, why you are calling this one as different types? So based on which particular factor? Based on which particular factor? At the same time, suppose that if at all I am talking about the case of your iron and steel combination. Generally, మనము స్టీల్ అంటా ఉంటాం. వాట్ ఈస్ స్టీల్? స్టీల్ ఈస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్. స్టీల్ అనేది ఒక ఎలాయ్, ఒక మిశ్రమ పదార్థము అంటాం. ఐరన్ వి గెట్ ఇట్ ఫ్రమ్ ఎర్త్, రైట్? వి గెట్ ఇట్ ఫ్రమ్ ద లేయర్స్ ఆఫ్ ఎర్త్. వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ ఐరన్? ఐరన్ ని మనం ఎక్కడ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ఎక్కడ నుండి తయారు చేస్తున్నాం? దట్ ఈస్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ ఓర్ ఆఫ్ ఐరన్ అంటాం. Right? At the same time, I'm talking about the case of your different types of materials. Aluminum కావచ్చు, right? Or as you talk about the case of your tin కానివ్వండి, manganese కానివ్వండి, వీటి యొక్క ఓర్స్ ఏంటి? అలాగే the elements and their uses in our day-to-day life. For example, early morning, the moment you get up from the bed, first thing that we do in the morning, you brush your teeth. So toothpaste లో ఉండే కెమికల్ or toothpaste లో ఉండే ఎలిమెంట్ ఏది? You need to find the element that is present in the case of your toothpaste. So ప్రతి ఒక్క టూత్పేస్ట్ మనం యూజ్ చేస్తున్న కంపెనీ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద కంపెనీ దట్ వీఆర్ యూజింగ్. We may be using Colgate, we may be using Pepsodent కావచ్చు, క్లోజ్అప్ కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్. ప్రతి ఒక్క టూత్పేస్ట్లో ఉండే బేసిక్ కాంపోనెంట్ ఏంటి, బేసిక్ ఎలిమెంట్ ఏంటి? అట్ ద సేమ్ టైం అసిడిటీ అంటూ ఉంటాం. Generally many of them they say they have this problem of acidity. అసిడిటీ తగ్గించడం కోసం వాట్ యూఆర్ డూయింగ్, ఒక డైజిన్ ట్యాబ్లెట్ కానివ్వండి, డైజిన్ సిరప్ కానివ్వండి, లేదా ఈనో. కొంతమంది సోడా వాటర్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది థమ్స్అప్ కానీ కోక్ కానీ తీసుకుంటారు. వై? టు రెడ్యూస్ అసిడిటీ. సో అసిడిటీ రెడ్యూస్ చేయడం కోసం మనం బేసికల్గా యూజ్ చేస్తున్న కెమికల్ ఏది? వాట్ ఇస్ ద కెమికల్ దట్ మేబీ మనం యూజ్ చేసే ఈనో కావచ్చు, లేదా పుదీన్హరా కావచ్చు, ఆర్ ఎనీ పర్టికులర్ థింగ్, అందులో ఉండే బేసిక్ థింగ్, బేసిక్ కాంపోనెంట్ ఏది? At the same time, the food that we are taking, మనం తీసుకునే ఫుడ్లో ప్రతి ఒక్క ఫుడ్లో యాసిడ్స్ అంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టేకింగ్ ద కేస్ ఆఫ్ యాపిల్. యాపిల్లో ఉండే యాసిడ్ ఏంటి? నిమ్మకాయ అంటాం, నిమ్మకాయలో ఉండే యాసిడ్ ఏంటి? చింతపండు, అందులో ఉండే యాసిడ్ ఏంటి? రైట్? అట్ ద సేమ్ టైమ్ ఈ పర్టికులర్ యాసిడ్స్ని యూజ్ చేసి వెన్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ యాసిడ్స్, ద యాసిడ్స్ లైక్ యువర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కావచ్చు, లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావచ్చు, లేదా నైట్రిక్ యాసిడ్ కావచ్చు, రైట్? అలాగే HCl అండ్ నైట్రిక్ యాసిడ్ కాంబినేషన్ అంటున్నాం. HCl అండ్ నైట్రిక్ యాసిడ్ కాంబినేషన్ ఎక్కడ రెగ్యులర్గా వస్తున్న క్వశ్చన్ ఇది. కాంబినేషన్ ఆఫ్ HCl అండ్ నైట్రిక్ యాసిడ్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం? అట్ ద సేమ్ టైమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ యువర్ వాటర్ pH వాల్యూస్ బేస్ చేసుకుంటాం. సో pH వాల్యూ ఆఫ్ వాటర్ అనగానే వి సింప్లీ సే దట్ ఇట్ ఇస్ 7 అంటాం. సో pH వాల్యూ అనేది 7 కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది? సో వాట్ వి కాల్ దెమ్? ఇఫ్ pH వాల్యూ ఇస్ మోర్ దాన్ 7 దెన్ వాట్ వి కాల్ దెమ్? అండ్ డిఫరెంట్ కేసెస్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద కేస్ ఆఫ్ యువర్ కెమిస్ట్రీ. Right? So when talking about the case of your chemistry, the topics that we are going to discuss here.
The first one, nature of matter. The first one is nature of matter, right? So in the case of your matter, now we all know when talking about the case of your matter, right? So when talking about the case of your matter, now we all know that basically matter exists in three different forms: solid, liquid, at the same time the gaseous form. Matter exists in three different forms: solid, liquid, as well as the gaseous form. Now ఈ పర్టికులర్ త్రీ ఫార్మ్స్ కాకుండా ఇంకేమైనా ఫార్మ్స్ ఉన్నాయా? అలాగే దిస్ పర్టికులర్ మ్యాటర్ని మనం ఎన్ని విధాలుగా క్లాసిఫై చేస్తున్నాం? వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కానివ్వండి, వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ కానివ్వండి. సో బేస్డ్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ బేస్డ్ ఆన్ కెమికల్ ప్రాపర్టీస్, we are classifying this particular matter into different categories. So we need to know what are the different categories. అది ఎలిమెంట్స్ అంటున్నాం, we are calling them as compounds అంటాం, we are calling them as mixtures. సో ఈ ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్స్చర్స్, సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మ్యాటర్ నుండి వస్తున్నాయి. సో బేస్డ్ ఆన్ వాటి యొక్క ఫిజికల్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకుని, లేదా వాటి యొక్క కెమికల్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకుని, సో వీ నీడ్ టు సీ దట్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ the separation of mixtures అంటాం. The most important thing as of now, matter టాపిక్ లో the most important separation of mixtures. సో ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఈ టాపిక్ మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎనీ కాంపిటేటివ్ లెవెల్ ఏ స్థాయిలో అయినా సరే, రైట్, ఈవెన్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఏవైతే మిక్స్చర్స్, సపరేషన్ ఆఫ్ మిక్స్చర్స్ నుంచి వస్తున్నాయి. సపరేషన్ ఆఫ్ మిక్స్చర్స్ కావచ్చు, లేదా మిక్స్చర్స్ని వాటి యొక్క ప్రాపర్టీస్ బేస్ చేసుకొని మనం కొలాయిడ్స్ అంటాం, సస్పెన్షన్స్ అంటాం, రైట్, ఎమల్షన్స్ అంటాం. సో ఈ ఎమల్షన్స్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, కొలాయిడ్స్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో వీటి మీద ఫోకస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది, రైట్. సో దట్ ఈస్ వాట్ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ నేచర్ ఆఫ్ మ్యాటర్. దట్ at the same time, the structure of atom. What is atom? Now we all know, the moment I say atom, the things that come into mind, మనకు వెంటనే గుర్తొచ్చేవి ఏవి? ఎలక్ట్రాన్స్ అంటాం, ప్రోటాన్స్ అంటాం, న్యూట్రాన్స్ అంటాం. సో ఆటమ్ యొక్క స్ట్రక్చర్ అనగానే వి సింప్లీ సే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్. ఈ మూడు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఆటంలో? ఆటమ్ యొక్క న్యూక్లియస్లో ఇంకేమైనా ఉన్నాయా? ఆర్ వి హ్యావింగ్ ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ ద కేస్ ఆఫ్ యువర్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్సైడ్ అన్ ఆటమ్? అట్ ద సేమ్ టైం థీరీస్, వీటికి సంబంధించిన డిఫరెంట్ థీరీస్ ఏమున్నాయి? Now for example, I say Thomson's model అంటాం, J.J. Thomson's model, లేదా బోర్డ్స్ మోడల్ అంటాం, లేదా రుదర్ఫర్డ్ మోడల్, రైట్. సో దీస్ త్రీ, థామ్సన్స్ మోడల్, బోర్డ్స్ మోడల్, రుదర్ఫర్డ్ మోడల్. సో ఈ మోడల్స్ని బేస్ చేసుకొని వాటి యొక్క అజంప్షన్స్ ఏంటి, వాటి యొక్క డిసడ్వాంటేజ్, ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి, రీజన్స్ బిహైండ్ దర్ ఫెయిల్యూర్, అట్ ద సేమ్ టైం వాటి యొక్క పాస్టులేట్స్ అంటాం, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. అలాగే ఈ డిఫరెంట్ థియరీస్ని బేస్ చేసుకొని we talk about the case of your quantum numbers, right? We talk about the case of your quantum numbers, discuss చేస్తాం the four different types of quantum numbers. ఆ quantum numbers తర్వాత quantum numbers ని బేస్ చేసుకొని you talk about the different rules. Hund's rule of maximum multiplicity అంటాం, Aufbau's principle అంటాం, Pauli's exclusion principle అంటాం. So వీటిని based on these three laws or based on these three principles, we go for electronic configuration of elements. Very, very important. Electronic configuration of elements, very, very important. So electronic configuration కానివ్వండి, valencies కానివ్వండి, so రెగ్యులర్గా వస్తున్న క్వశ్చన్స్ ఇవి. We need to focus on that particular thing, right? Then coming to the case of your chemical bonding and chemical reactions. So chemical bonding, what is bond? అసలు బాండ్ ఫామ్ అవడానికి కారణం ఏంటి? What is the reason why a bond is formed between two atoms? What is the reason that a bond is formed between two atoms? అది రెండు హైడ్రోజన్స్ కావచ్చు, రెండు ఆక్సిజన్స్ కావచ్చు, or else it could be between two different atoms, sodium and chlorine కావచ్చు. So what is the reason why a bond is formed? First thing that we need to discuss that. At the same time, bond form అయిన తర్వాత what type of bond is formed? Whether the bond that is formed is an ionic bond, a covalent bond, or else a bond that is formed is a hydrogen bond. So ionic bond ki, covalent bond ki, ionic bond, covalent bond, hydrogen bond, వీటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, రైట్? అయనిక్ కాంపౌండ్స్ ఉండే ప్రాపర్టీస్ ఏంటి, కోవలెంట్ కాంపౌండ్స్ ఉండే ప్రాపర్టీస్ ఏంటి? జనరల్లీ వి సే అయనిక్ కాంపౌండ్స్ అనేవి వాటర్లో సాల్యుబుల్ అవుతాయి అంటాం, కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి వాటర్లో సాల్యుబుల్ కావు, డిజాల్వ్ కావు అంటాం. వై ఇట్ ఈస్ సో? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
At the same time, hydrogen bonds and ఏంటి. So at the same time, you need to talk about the case of chemical reactions. The different types of chemical reactions. Chemical combination కావచ్చు, chemical displacement కావచ్చు, chemical decomposition కానివ్వండి, double decomposition కానివ్వండి. సో ఈ నాలుగే కాకుండా కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకాంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డీకాంపోజిషన్, ఈ నాలుగే కాకుండా we need to talk even about the case of oxidation and reduction reactions అంటాం. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్. సో ఈ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ని బేస్ చేసుకొని మనము we talk about oxidation state అంటాం. Oxidation state of different elements. Oxidation state of different elements. Right? That is what we'll discuss in the case of your chemical bonding as well as chemical reactions. Then, coming to the case of your acids, bases and salts. So in the case of your acids, bases and salts, we'll be talking about the different types of acids. మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుండి మనం యూజ్ చేస్తున్న యాసిడ్స్, వాటి యొక్క యూజెస్, ఫ్రమ్ వేర్ వీఆర్ గెటింగ్. అట్ ద సేమ్ టైమ్ దేని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ వాట్ వీఆర్ సేయింగ్ దట్ ఎ పర్టికులర్ కెమికల్ ఈజ్ అన్ యాసిడ్, a particular chemical is a base, or particular chemical is salt అంటున్నాం. సో దేని ఆధారంగా దేని బేస్ చేసుకొని we are classifying them into acids, bases as well as salts అంటున్నాం. At the same time, we need to talk about even the case of your water also. Acids, bases and salts తో పాటు we'll discuss even about the case of your water గురించి కూడా డిస్కస్ చేస్తాం. So when talking about the case of your water, hard water అంటున్నాం, సాఫ్ట్ వాటర్ అంటున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్. అలాగే హార్డ్ వాటర్ని ఫర్దర్ మనము రెండు విధాలుగా క్లాసిఫై చేస్తూ ఉన్నాం. పర్మనెంట్ హార్డ్నెస్ అండ్ టెంపరీ హార్డ్నెస్ అంటున్నాం. వాట్ ఈస్ టెంపరీ హార్డ్నెస్? వాట్ ఈస్ పర్మనెంట్ హార్డ్నెస్? వై ఇట్ ఈస్ కమింగ్? దట్ ఈస్ వాట్ వి డిస్కస్ ఇన్ ద కేస్ ఆఫ్ యువర్ acids, bases. At the same time, gaseous state and chemical kinetics. So in the case of your gaseous state, we need to talk about the case of your Boyle's law, Charles law. We need to talk about the Boyle's law, Charles law, at the same time the Gay-Lussac's law, Avogadro's law. So ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. How these particular laws, based on these particular laws, we are getting the ideal gas equation, PV equal to nRT అంటాం. ఆ పర్టికులర్ గ్యాస్ ఈక్వేషన్ ఎలా వచ్చింది ఏంటి, we'll discuss that in the case of your gaseous state and chemical kinetics. And then one of the most important topics, classification of elements and periodicity. So in this topic we'll be talking about the case of your modern periodic table, Mendeleev's periodic table, Newland's law of octaves, Dobrina triads అంటే ఏంటి, Newland's law of octaves అంటే ఏంటి. At the same time, Mendeleev's periodic table, దేని బేస్ చేసుకొని Mendeleev has prepared a periodic table. So based on what Moseley has prepared a periodic table, that is what we discuss in the case of your periodic classification. So ఇవే కాకుండా, సో ఒక పర్టికులర్ పీరియాడిక్ టేబుల్ we are having groups అంటాం, we are having periods అంటాం. సో వేటిని మనం గ్రూప్స్ అంటాం, వేటిని పీరియడ్స్ అంటాం. అలాగే గ్రూప్స్లో కానివ్వండి, పీరియడ్స్లో కానివ్వండి కొన్ని ప్రాపర్టీస్ అంటాం. ఏవి? ఎలక్ట్రాన్ ఎఫినిటీ కానివ్వండి, అయనేషన్ పొటెన్షియల్ కానివ్వండి, అటామిక్ రేడియస్, అయానిక్ రేడియస్, మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఇవన్నీ కూడా పీరియడ్లో కానీ గ్రూప్లో కానీ ఎలా మారుతున్నాయి, ఎందుకు మారుతున్నాయి. వీటితో పాటు అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు ఈవెన్ డిస్కస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కావచ్చు, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కావచ్చు, ఆర్ as the case of your p block elements. You're talking about the case of your oxygen family, nitrogen family, carbon family, chalcogens, right, nitrogens. వీటి యొక్క ప్రాపర్టీస్, ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, రైట్. సపోజ్ దట్ ఇఫ్ ఎట్ ఆల్ ఐమ్ టేకింగ్ ద కేస్ ఆఫ్ యువర్ సల్ఫర్ అంటాను. సల్ఫర్, సో సల్ఫర్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సల్ఫర్ ఉన్నాయి, ఫాస్ఫరస్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఉన్నాయి. వీటిలో ఏవి స్టేబుల్, అలాగే సల్ఫర్ ఎక్కడ యూస్ చేస్తున్నాం, ఎలా యూస్ చేస్తున్నాం, ఫాస్ఫరస్ని ఎక్కడ యూస్ చేస్తున్నాం, ఎలా యూస్ చేస్తున్నాం, ఫాస్ఫరస్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం. దట్ ఈస్ వాట్ వీ డిస్కస్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ యువర్ periodicity in case of properties. And then coming to the case of your metallurgy. So when talking about the case of your metallurgy, దీన్ని మనం లోహ శాస్త్రము అంటాం, లోహ సంగ్రహణ శాస్త్రము అంటాం. So when talking about the case of your metallurgy, here we discuss about the different ores that are present. మనం ఉపయోగిస్తున్న different metals, అలాగే metals యొక్క different ores from where we are extracting. At the same time, for example, suppose that if I say German silver అంటాను. సో జర్మన్ సిల్వర్ యొక్క కాంపోజిషన్, జర్మన్ సిల్వర్ అనేది ఒక మిశ్రమ పదార్థం, ఇట్స్ అన్ అలాయ్. సో జర్మన్ సిల్వర్లో ఉండే కాంబినేషన్ ఏంటి, స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్న కాంబినేషన్ ఏంటి, స్టీల్లో ఉండే కాంబినేషన్ ఏంటి. అలాగే సింపుల్ పెండ్లం తయారు చేయడం కోసం వీఆర్ యూజింగ్ ఇన్వార్ స్టీల్ అంటాం.
simple pendulum. For making of simple pendulum, we use a material called as invar steel, and this particular invar steel, it is again an alloy. సో ఇన్వార్ స్టీల్ని దీంతో తయారు చేస్తారు. సింపుల్ పెండ్లం కావచ్చు, లేదా ట్యూనింగ్ ఫోర్క్ కావచ్చు, లేదా మీటర్ స్కేల్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఇన్వార్ స్టీల్తో చేస్తారు. సో వై దట్ విల్ డిస్కస్ ఇన్ ద కేస్ ఆఫ్ యర్ ఫిజిక్స్. సో ఇన్వార్ స్టీల్లో ఉండే పదార్థాలు ఏంటి, రైట్? సో వాట్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ that are present in the case of your invar steel. That is what we'll discuss in the case of your metallurgy. And then moving on to another case, that is the case of your general organic chemistry. So up to the school level, whatever is the organic chemistry that we are having, so maybe you can talk about the case of your alkenes, or else you can talk about the case of your alkenes, or else you'll talk about the case of your alkynes. Alkenes at the same time alkynes. So based on the last letters, in the case of your alkenes, it always end with ANE, or else ENE, or else YNE. So వీటిని బేస్ చేసుకొని you are classifying the compounds into various things. సో ఆల్కేన్స్ యొక్క యూజ్ ఏంటి, ఆల్కీన్స్ యొక్క యూజ్ ఏంటి, ఆల్కైన్స్ యొక్క యూజ్ ఏంటి, రైట్? అలాగే వేటి మనం ఆల్కేన్స్ అంటున్నాం, ఎందుకు అంటున్నాం? దట్ ఈస్ వాట్ వి డిస్కస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ ఫైనలీ ద కేస్ ఆఫ్ యువర్ జనరల్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, దిస్ ఈస్ నథింగ్ బట్ ద కేస్ ఆఫ్ యువర్ డే టు డే సైన్స్ అంటాం. సో వాట్ ఆర్ ద చేంజెస్ దట్ we are finding in the case of your day to day science that we discuss here? Now for example, I am talking about the case of your different types of polymers, right? Different types of polymers కావచ్చు, different types of plastics కావచ్చు. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, సోప్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, డిటర్జెంట్ పౌడర్ అంటున్నాం, డిటర్జెంట్ పౌడర్లో ఉండే కెమికల్ ఏంటి, లేదా గ్లిజరిన్ సోప్స్ అంటున్నాం, గ్లిజరిన్ సోప్స్లో ఉండే కెమికల్ ఏంటి? దట్ ఈస్ వాట్ వి డిస్కస్ ఇన్ ద కేస్ ఆఫ్ యువర్ జనరల్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అట్ ద సేమ్ టైం మన డే టు డే లైఫ్లో యూజ్ చేస్తున్న గాజు, గ్లాస్, ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాస్, నీళ్లు తాగడానికి ఉపయోగించే గ్లాస్ దగ్గర నుండి విజన్ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి ఉపయోగించే లెన్సెస్ వరకు, కాన్వెక్స్ లెన్స్ కావచ్చు, కాన్కేవ్ లెన్స్ కావచ్చు, స్పెరికల్ లెన్స్ కావచ్చు, రైట్? అట్ ద సేమ్ టైం డెకరేషన్ కోసం మనం షెల్ఫ్లో యూజ్ చేసే గ్లాస్ కానివ్వండి, లేదా ల్యాబొరేటరీలో యాసిడ్స్ స్టోర్ చేయడం కోసం యూజ్ చేసే బాటిల్స్ కానివ్వండి, రైట్? ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డిస్కసింగ్ హియర్. సిమెంట్ ఇండస్ట్రీ అంటున్నాం, ఫుడ్ ఇండస్ట్రీ అంటున్నాం. సిమెంట్ ఇండస్ట్రీలో యూజ్ చేసే కెమికల్స్ ఏవి, ఫుడ్ ఇండస్ట్రీలో యూజ్ చేసే కెమికల్స్ ఏవి, right? So we'll be discussing all that things in the case of your general concepts of chemistry and or else you can even say day-to-day science and kuda anochu, right? So this is what we are going to discuss in the case of your chemistry. So one thing for sure, when talking about the case of your chemistry, day-to-day science మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. మన చుట్టూ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్. సపోజ్ దట్ యాసిడ్ రెయిన్స్ అంటున్నాం, యాసిడ్ రెయిన్స్ని వేడిని అంటాం. ఆర్టిఫిషియల్ రెయిన్కి యాసిడ్ రెయిన్కి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, లేవా? అలాగే ఆర్టిఫిషియల్ రెయిన్ కోసం మనం యూజ్ చేస్తున్న కెమికల్ ఏది? సో ఇవన్నీ కూడా డే టు డే సైన్స్కి సంబంధించిన టాపిక్స్ ఇవన్నీ కూడా, రైట్? సో దిస్ ఇస్ వాట్ విల్ డిస్కసింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ యువర్ కెమిస్ట్రీ.